వివిధ ఛానల్స్లో కానివ్వండి, పత్రికల్లో కానీ ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందనేది మనం చూస్తున్నాము. ఈ బర్డ్ ఫ్లూ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఇతర దేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది. మన ఈ కోస్తా జిల్లాల్లో ఎక్కువగా కొల్లేరు దగ్గర ఉండటం వల్ల కానివ్వండి, లేకపోతే నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు ఇతర ప్రాంతానికి ఈ వలస పక్షులు వచ్చి అక్కడ నీళ్ళని కంటామినేషన్ అవ్వటం వలన ఆ ప్రాంతాల నుంచి వచ్చే కొంగల ద్వారా ఈ వ్యాప్తి చెంది మనకి ఒక ఫారంలోనే కోళ్ళు కాకుండా గ్రామంలో పెరిగే నాటుకోళ్ళు ఇతర పక్షులు కూడా చనిపోవడం జరుగుతుంది. అయితే ఇది ఒక మన ఆంధ్రాలోనే కాదు, ఇతర పక్క పొరుగు రాష్ట్రాలైన ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపించింది. కానీ కొన్ని మొత్తము ప్రపంచంలో 103 కంట్రీస్లో ఈ ప్రాబ్లం కనపడుతుంది. అత్యధికంగా అమెరికా దేశంలో గత 2 సంవత్సరాల నుంచి ఇయర్ బై ఇయర్ అక్కడ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఆ వ్యాప్తి ఎక్కువగా చెందడానికి దానికి ఒక కారణం ఆ ప్రదేశంలో ఆ కంట్రీలో ఉన్న వాతావరణ పరిస్థితులు చల్లదనం ఎక్కువ ఉండటం వైరస్ ఎక్కువగా పెరగడం. కానీ మన కంట్రీస్లో ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలము ఈ జబ్బు వ్యాప్తి చెందదు. దానివల్ల మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. రైతు సోదరులకి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, రెవెన్యూ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ విపత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రతి రెగ్యులర్గా ఫార్మర్స్ తీసుకునే విపత్తుల కన్నా కూడా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనేది అందరికీ తెలియపరచడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈనాటి సమావేశము. అది కాకుండా ఈ జబ్బు వచ్చినప్పుడు ఈ గుడ్డు తినకూడదు, తర్వాత చికెన్ తినకూడదు అనేది ఇది అపోహే. ఈ వైరస్ 70 డిగ్రీల సెంటీగ్రేడ్లో చనిపోతుంది. మన ప్రాంతంలో మన ఆహారపు అలవాట్లు ఉడకబెట్టిన గుడ్లు, ఉడకబెట్టిన మాంసం అయితే ఇతర దేశాలకు మళ్ళీ పచ్చిగుడ్లు, పచ్చి మాంసం, హాఫ్ బాయిల్డ్ తిన్నారు కాబట్టి ఏ విధంగానూ ఇది ఇబ్బంది కాదు అనేది మనకి ఈ అందరికీ తెలియపరచడం అనేది అపోహ లేకుండా అందరూ చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు గుడ్లు, మాంసం అయితే తినవచ్చు. ఈ పరిస్థితుల్లో అక్కడ గుడ్డు వాల్యూ ఎక్కువ ఉండటం వల్ల, మనకి పోషక పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల అమెరికాలో దాదాపు 2 కోట్ల కోళ్ళు ఈ మనకి కలియటం కానీ లేదా చనిపోవటం వల్ల కొన్ని గుడ్లు అసలు అక్కడ దొరకట్లేదు. కాలిఫోర్నియా స్టేట్ అయితే మనిషికి 18 గుడ్లు రేషన్ పెట్టారు. దాదాపు $1 కాస్ట్ ఇప్పుడు జరుగుతున్నది. దురదృష్టవశాల్లో మనకేంటంటే గుడ్లు ఎక్కువ ఉంటాయి కానీ ఇది అపోహ వలన ఈ గుడ్లు తినకపోవటం వలన వాళ్ళ రైతు సోదరులు చనిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. తర్వాత మనకి పోషక పదార్థాలు, విలువైన పోషక పదార్థాలు అందుబాటులో లేక అనారోగ్యానికి, ఇతర రకాలుగా అనారోగ్యానికి ఇది ఇబ్బంది అవుతారు. కాబట్టి అపోహ లేకుండా తినవలసింది. మన కరెన్సీలో